ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సినవి ఆవులండి. మెయిన్ ఆవులు వచ్చే పేడ, మూత్రం, ఆవు పాలు అన్ని నా అవసరానికి ఉపయోగపెట్టుకుని ఆవులకు కూడా బిల్లింగ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో పెంచుకున్నా. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఆవులు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి, భూమి కూడా మంచి సారవంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కామల వెంకట సదాశివ సత్యనారాయణ. మాది ఏలూరు జిల్లా పెదవే మండలం పాపిరేజుగూడెం గ్రామం. నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి 2014లో మొదలుపెట్టానండి. ఒక ఆవుతో స్టార్ట్ చేశాను. నాది 16 ఎకరాల పొలం. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 ఎకరాలు కొన్నాను, మొత్తం 20 ఎకరాలు. తర్వాత 2 ఎకరాలు కౌలు తీసుకుని 22 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను 82 నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయముందు అయితే 82 నుంచి చేసినా ఇవన్నీ మందులు పెట్టుబడులు ఇవన్నీ ఎక్కువైపోయి బాగా రసాయనాలు ఈ కళ్ళు మందులు కొట్టి భూ సారవంతం కోల్పోయి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చానండి. అప్పుడు కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఎప్పుడు ముందు ఎత్తేనే తోట పచ్చగా ఉండేదండి. ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు 360 రోజులు చెట్టుని కాయ ఉంటుందండి. మొత్తం 22 ఎకరాల పొలం అండి. దాంట్లో కోకో, కొబ్బరి, పామాయిల్, వరి పొలం కూడా తినడానికి ఒక 1/2 ఎకరం ఊడ్చుకుంటున్నానండి. ఇందుట్లో మనం తినే ఆహారం, ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ నేను మందులు ఏమి కెమికల్ వేయకుండానే పండించుకుంటున్నాను. సతీష్ గారు ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన వచ్చి చెప్తాం జరిగిందండి. ఆయన చెప్పినట్టే నేను ఫాలో అయ్యి చేస్తున్నానండి. ఫస్ట్ 2014లో ఒక ఆవుని తీసుకున్నానండి. ఆ ఆవుని తీసుకున్నాక ఒక 15 రోజులకి మళ్ళీ ఇంకొక ఆవుని తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక ఆ 2 ఆవులతో ఒక 2 సంవత్సరాలు ఆ పేడ, మూత్రం అన్ని జీవామృతం వాడుకుంటా ఆ తర్వాత నుంచి మళ్ళీ 2 ఆవులు వచ్చినాయండి. వాటి దూడలు మొత్తం ఇప్పుడు నాకు 17 ఛాల్సీలండి. మనకి జీవామృతం 2600 లీటర్లు ట్యాంకులు కట్టానండి. దానికి వర్షం పడకోకుండా కూడా ఒక షెడ్ ఏర్పాటు చేసే పైన తడవకూడదని చెప్పారని చెప్పి జీవామృతం నెలకు 2 సార్లుగా డిప్పు ద్వారా అందిస్తున్నానండి. ఘనజీవామృతం వచ్చి సంవత్సరానికి ఒక 2 సార్లుగా 1 కేజీ నుంచి మొదలుపెట్టి 2 కేజీలు వేస్తున్నాను. ఒకసారి 2 కేజీలన్నర కూడా పడుతుందండి. కోకో పింద రాలకుండా ఆవుతం కోసం పుల్లడ మజ్జిగను, కొబ్బరి బొండం నీళ్ళు కలిపి స్ప్రేయింగ్ ఇస్తానండి. అది కొద్దిగా పింద అక్కడ పండుతుందని చెప్పి అది కొడతామండి. అది కొట్టే చాలా కంట్రోల్ అవుతుందండి. అసలు పిందనే పండదు. చాలా ఉపయోగంగా ఉందండి ఆ 2. ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత
నా పొలంలో చీడపీడలు కానీ ఏమీ అసలు పురుగు అనేది కనపడలేదండి. ఈ నవంబర్ డిసెంబర్లోనే పుల్లడ మజ్జిగను కొబ్బరి నీళ్ళు తప్ప అసలు రెండో ముందనే కొట్టనండి. ఇప్పుడు ఆవులు పెరిగినాయండి, 17 శాతాలు అయినాయి. పేడ ఎక్కువ ఉంటుందని చెప్పి 3 దొడ్లుగా ఏర్పాటు చేశానండి. 3 సార్లు పెట్టి పేడ తీసుకెళ్ళి అక్కడ పడైతే దాంట్లో స్ప్రింక్లర్ పెట్టానండి నీళ్ళు. మనం ఏం దాన్ని పని కట్టుకుని చేయట్లేదు. మోటార్ వదిలినప్పుడు స్ప్రింక్లర్ దాని మీద పడుతున్నాయి నీళ్ళు. అదే వర్మీ కంపోస్ట్ ఫుల్ తయారవుతుంది. 20 టన్నులకి తగ్గకుండా అవుతుందండి వర్మీ కంపోస్టు. నేను బయటకు అయితే 1 కేజీ కూడా అమ్మనండి. నా తోటకి ఉపయోగపెట్టుకుంటాం. మొత్తం తోటంతా ఎరలండి, మన తోట మొత్తం. ఇది వాడటం వల్ల నా తోట ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. కాపు కూడా 360 రోజులు కాస్తుంది. పక్క తోట ఏమో ఎరుపు రంగు వచ్చేస్తుంది. పక్క రైతు కూడా మీ తోట మా తోట బోళ్ళంత మార్పు వస్తుందని ఆయన కూడా అంటున్నారు. నా తోటలో కొబ్బరి ఆకు కానీ, కోకో ఆకు కానీ, పామాయిల్ ఆకు కానీ మొత్తం తోటలోనే ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద అలాగే ఉంటుందండి. దానిపైన నేను స్ప్రింక్లర్ పెట్టాను. ఈ జీవామృతం స్ప్రింక్లర్ పెడతాం వల్ల అది ఆకుల మీద పడి అది కూడా వర్మీ కంపోస్ట్లో తయారవుతుందండి తోటలో. కొబ్బరి తోటల గురించి ఇప్పుడు మనకి బొండాలు కట్టిన తర్వాత 40 రోజులు ఆగాలండి అసలు లెక్క. ఏది ఎవరికాడ పోనొక్కరోటాపాసు కట్టేసి వారం రోజులు కోసేస్తున్నారు. అవన్నీ తాగితే చాలా ప్రాబ్లం అని చెప్పి నేను అసలు మన తోట వరకన్నా కొద్దిగా జాగ్రత్త పండించుకుంటే తినేవాళ్ళు శుభ్రంగా బొండం తాగుతారు, కొబ్బరి కూడా తింటారని చెప్పి నా ఆలోచనతో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. నా పొలానికి వచ్చి నెలకు 5,000 ఖర్చు అవుతుందండి. శనగపిండి, బెల్లం, పేడ, మూత్రం అంటే నా ఆవుల ద్వారాగా వస్తుంది. మనకి కెమికల్ వ్యవసాయం చేసే రైతుకి అయితే అదే 22 ఎకరాలకి నెలకి ₹1,00,000 కూడా సరిపోతుంది. నాకు దీంట్లోనే బోళ్ళం తేడా కనపడుతుంది కండి. నాకు 90,000 దీంట్లోనే ఆదా కనపడుతుంది 22 ఎకరాలకి. నాకు కొబ్బరి తోటకు వచ్చి ఎకరానికి 70,000 ఆదా వస్తుందండి. కోకో తోట మాత్రం 5 క్వింటాలు అవుతుందండి. 5 క్వింటాలు అంటే ఇప్పుడు దానికి 450, 500 ఉంటే 2 లక్షలు, సుమారు 2.5 లక్షలు వస్తుందండి ఎకరానికి. దీన్ని లెక్క వేసుకుంటే కూలీల ఖర్చు, జీవనోత్సవం ఖర్చు మొత్తం లెక్క వేసుకుంటే అండి 35 నుంచి 40,000 అవుద్ది. నాకు వచ్చేది 2,75,000, 80,000 దాకా మిగులుతుందండి. నేను ఈ 2014 నుంచి ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నా తోటలో నడుతుండే స్పాంజ్ మీద నడుతున్నట్టు ఉంటుందండి. కింద మామూలు భూమి మొత్తం గుళ్ళొచ్చేసింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటా మేము కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ మొక్కలు, అరటికాయలు, అంజూర ఇవి కూడా వేసుకున్నాం. ఆరోగ్యంగా ఉండటం కోసం ఇక్కడే ఇల్లు కట్టుకుని మందులు లేని ఆహారం తినుకుంటా మా పిల్లలు మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుందండి, మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాం. దీంట్లో రావాలని చెప్పి అందరినీ రైతులందరినీ కోరుకుంటున్నానండి నేను.